సంక్రాంతి సెలవులు వచ్చాయంటే నగరపు గడియారం ఆగిపోతుంది. ఊరి గాలి మొదలవుతుంది. ఈ కథ పండుగ గురించి కాదు, మనుషుల మధ్య దూరం ఎలా దగ్గరవుతుందో చెప్పే కథ. బస్సు ఊరి స్టాప్ దగ్గర ఆగగానే మనసు ముందే దిగిపోయింది. అమ్మమ్మ పిలుపు, మామయ్య నవ్వు, చిన్నప్పుడు ఆడుకున్న మట్టిదారి. ఎప్పుడు వస్తావు అని ఏడాది పొడవునా అడిగిన వాళ్ళే ఇప్పుడెందుకింత ఆలస్యం అంటున్నారు. సూట్ కేసులో బట్టలు తక్కువ, మనసులో జ్ఞాపకాలు ఎక్కువ. అర్ధరాత్రి భోగి మంట చుట్టూ స్నేహితులంతా, ఎవరో ఐటీ ఉద్యోగం, ఎవరో రైతు, ఎవరో డ్రైవర్, కానీ మంట దగ్గర అందరం ఒకే క్లాస్ రూమ్ పిల్లలు. పాత స్కూల్ జోకులు, పాత ప్రేమ కథలు, ఎవరో చెప్పిన అబద్ధం బయటపడుతుంది. అందరూ నవ్వుతారు. భోగి మంటలు పాత వస్తువులే కాదు, పాత బాధలు కాలిపోతాయి. ఉదయం ముగ్గుల మధ్య నడిచే అడుగులు, గాలిలో గంగిరెద్దుల గంటలు, హరిదాసు పాటలు. ఒక్కో ఇల్లు మా ఇంటి పొంగల్ తిన్నావా అని ఆప్యాయంగా పిలుస్తుంది. బంధువులింటికి వెళ్తే ప్లేట్ నిండెంత తిండి కాదు, మనసు నిండెంత ప్రేమ. పంట పొలాల దగ్గర గాలిపటాల పోటీ. ఎవరి గాలి ఎత్తుకెళ్ళిందో ముఖ్యం కాదు, ఎవరి నవ్వు ఎక్కువ అదే గెలుపు. ఒకడు జారి పడతాడు, అందరూ నవ్వుతారు, తర్వాత చేయిచ్చి లేపుతారు, అదే స్నేహం. టెర్రస్ మీద కూర్చొని నక్షత్రాల కింద మాటలు, ఎవరో పెళ్లి గురించి, ఎవరో ఉద్యోగం గురించి, కానీ చివరికి అందరి మాట ఒక్కటే. ప్రతి సంక్రాంతికి ఇలా కలవాలి. ఆ మాట చెప్పేటప్పుడు అందరికీ తెలుసు అది మాటే, కానీ ప్రయత్నం చేస్తే నిజమవుతుంది. తిరిగి వెళ్ళే రోజు బ్యాగ్ బరువు పెరుగుతుంది. అరిసెలు, పొంగలి కాదు, బంధాల బరువు. సంక్రాంతి అంటే పంట కోత కాదు, మనుషుల మధ్య దూరం కోసే పండుగ.